పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీగా ఊరట లభించింది. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ ఉండడంతో వెంటనే హాస్పిటల్కి తరలించాలని పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ వైద్య నివేదికలను ప్రస్తావిస్తూ కుటుంబ సభ్యులు, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వారం కుటుంబంతో ములాఖాత్ ఏర్పాటు కూడా చేయాలని పాక్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాన్ని పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ ఖువారీ స్వాగతించారు. ఈ చర్య ముందే తీసుకుని ఉంటే ఆయన ఆరోగ్యం ఇంతగా క్షీణించి ఉండేది కాదన్నారు. ఇమ్రాన్ పూర్తిగా కోలుకునే వరకు ఆయన్ను ప్రైవేట్ వైద్యుల సంరక్షణలోనే ఉంచాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ వైద్య నివేదికలను తాను నిపుణులతో కలిసి పరిశీలించానని, ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని వారు చెప్పారని పేర్కొన్నారు. 3 ఏళ్లు జైలు జీవితం, ఒంటరితనం వల్ల ఆయన తీవ్రమైన ఒత్తిడి, మానసిక, శారీరక సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇక మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. తోషాఖానా, ఆల్ ఖాదిర్ ట్రస్ట్ తదితర కేసుల్లో శిక్ష పడడంతో ఇమ్రాన్ ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియాలా జైల్లో ఉన్నారు.